పూరి గుడిసెలల్లో ఆ రేకుల కింద చాలా ఘోరంగా బ్రతుకుతున్నటువంటి చాలా కుటుంబాలు ఇప్పటికి ఉన్నాయి. విశాఖలో ఎల్ఐసి బిల్డింగ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం బీవీ రామ్ మీడియాతో మాట్లాడారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన డీఎస్సీ అభ్యర్థుల జాబితాను వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు. జాబితా ప్రకటించకపోతే డీఎస్సీలో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు బలపడతాయన్నారు. వాస్తవాలను వెలికి తీసేందుకు సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ఇక నిజ నిజాలు తేలే వరకు మంత్రి నారా లోకేష్ ను పదవి నుంచి తప్పించాలంటూ డిమాండ్ చేశారు. నా ఉదయపూర్ నమస్కారాలు. అంబేద్కర్ ఒక మాట చెప్పారు, జాతి కోసం పదవులు కూడా నాయకులు మనకు కావాలి తప్ప జాతి కోసం పదవులు తాకబెట్టి నాయకులు మనకు వద్దు అని చెప్పారు. మరి ఈ రకంగా చూస్తే 1956లో లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఒక రైల్వే యాక్సిడెంట్ అవుతే వెంటనే నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. అలాంటి నాయకులు ఈరోజు మనకు కరువయ్యారు. కేవలం దాచుకుందాం, దోచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పోకలాడదాం అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప జాతి కోసం పనిచేసే నాయకులు ఎవరో మనం చేస్తున్నారు. ఒక ఎన్టీఆర్ ఒకళ్ళే ఉన్నారు తప్ప ఇంకో ఎవరో మనం చేస్తున్నారు. మరి ఈరోజు మేము దీని పెద్ద ముఖ్య ఉద్దేశం ఏదైతే డిఎస్సి ఎగ్జామ్ స్కామ్ అంటున్నారో తెలుగు శక్తి దీన్ని పూర్తిగా ఏకాభవిస్తూ మనం చేస్తున్నాం. ఎందుకంటే 3,36,000 మంది ఎగ్జామ్ హాజరయ్యారు, రాశారు. ఈ మొత్తం పోస్టులు 16,547 పోస్టులు ఉన్నాయి. మరి 15,440 పోస్టులు ఇచ్చారు. అంటే ఈవేళ ఏ రకంగా స్కామ్ చేశారంటే స్పోర్ట్స్ కోటాలో ఈ స్కామ్ జరిగింది. అంటే మన నాయకులు ఎంత లాలుచి అంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ 2018లో జరిగింది, మళ్ళీ 25లో జరిగింది. అంటే 7 సంవత్సరాలు వ్యవధి పట్టింది జరగటానికి. మరి ఇంత గ్యాప్ లేట్ అయినా సరే నిస్వార్థంగా యువత కోసం చేద్దాం, నిరుద్యోగ యువత కోసం చేద్దామని లక్ష్యం లేకుండా డబ్బే లక్ష్యం తప్ప ఇంకో ఆశయం లేకుండా చేశారు. నా ఉదయపూర్ నమస్కారాలు. అంబేద్కర్ ఒక మాట చెప్పారు, జాతి కోసం పదవులు కూడా నాయకులు